ఓం నమ శివాయ 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 ఓం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. మనము మనంగా జీవించడానికి, మనం ఎప్పుడు కూడా అద్భుతంగా ఆనందంగా రాణించడానికి మనం ఆ శివుడిని ప్రార్థిస్తున్నాము అని చెప్తే మనలో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ను మనము దూరంగా చేసుకుంటా పాజిటివ్ ఎనర్జీని ఎంకరేజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకున్నటువంటి అన్ని విధాల నెగిటివ్స్ దూరం అవుతాయి. దాని జతలో పాటు మనము అద్భుతంగా రాణించడానికి, జీవించడానికి దారి అవుతుంది. చాలామంది ఇదే అది అనేసి అనుమానాలతో బతుకుతారు. అనుమానరహితంగా ఆనందంగా జీవించడానికి మనం చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన పని ఏమని చెప్తే శివ పంచాక్షరి మంత్రము. ఆ శివ పంచాక్షరిలో మనము ఖచ్చితంగా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ 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 శివాయ. శివ పంచాక్షరిలో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఒక అద్భుతమైన శక్తి, ఆనందమైన శక్తిని ఇవ్వడానికి మనము ఎప్పుడైతే సంసిద్ధంగా ఉంటామో ఆ సంసిద్ధత అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడంలో కూడా ఆనందకరమైన జీవితము జీవించడానికి మనకు ఉపయోగపడేటట్లు ఉపయోగమవుతుంది. ఆ శివ పంచాక్షరిని మన శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి కణానికి చేరేటట్లు చూడాలి. అలా చూడగలిగినప్పుడు మనము అన్ని సహయోగం కలిగితే అది మనకు ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడేటప్పుడు మనము ఎక్కడ కూడా తప్పు చేయడం లేనేసి మనోధైర్యంతో మనం రాణించుకోగలగాలి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఈరోజు మనకు ముఖ్యంగా అమావాస్య రోజు శివ పంచాక్షరి చదివినప్పుడు మనకు అన్ని విధాల సానుకూలం అవుతుంది అనేసి ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. అత్యంత అమూల్యమైనది. మనకు జీవితంలో ప్రతి కష్ట నష్టాలు అనేది రాకుండా ఉండవు. వాటి నుంచి మనము దూరం కావాలనుకున్నప్పుడు మనము ప్రోత్సహించుకోవాలి. మన జీవిత చక్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా దూరం చేసుకోవడానికి శివ